గాక. ప్రియులారా, నన్ను చాలామంది ప్రశ్న అడుగుతున్నారు. అన్న, దానియేలు గ్రంథంలో రాయబడిన 70 వారాలు కాస్త వివరిస్తారా అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో నాకు 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. గత 20 సంవత్సరాల్లో నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు. సో అప్పుడెప్పుడో విన్నాము, మర్చిపోయాము, మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుండు. ఆ తర్వాత నా ప్రకటన గ్రంథం పుస్తకం చదివిన వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. అందుకని నేను మీకు అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథంలో ఉన్న 70 వారాలను మనం అర్థం చేసుకోవాలి అంటే ముందుగా దానియేలుకు వచ్చినటువంటి దర్శనాలన్నీ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతనే 70వ వారము లేదా 70 వారాలు వీటన్నిటి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను ఈ వీడియోలో దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలోని ప్రవచనాలు, నేను దీనికి నమ్మలేని నిజాలు అనే పేరు పెట్టాను. ఎందుకు ఆ పేరు పెట్టాను అంటే, దానియేలు గ్రంథము దానియేలు రాయలేదు అని అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. గత అనేక సంవత్సరాల నుంచి, ముఖ్యంగా లిబరల్ థియాలజికల్ సెమినరీస్ ఆర్ లిబరల్ థియాలజికల్ కాలేజెస్, ఉదారవాద క్రైస్తవ కళాశాలలు, వీళ్ళు దానియేలు గ్రంథాన్ని నమ్మరు. కారణం ఏమిటంటే, ముఖ్యంగా 11వ అధ్యాయం 1 నుంచి 35 వచనాల్లో ఉన్నటువంటి ప్రవచనాలు. దీనికి కారణం ఏమిటంటే, అసలు క్రీస్తు శకము 3వ శతాబ్ది వరకు దానియేలే ఈ గ్రంథాన్ని వ్రాశాడు అని అందరూ నమ్మారు. అయితే ఇంచుమించుగా 3వ శతాబ్దములో ఫోర్ఫైరీ అనే ఒక నాస్తికుడు క్రైస్తవ్యానికి విరోధంగా 15 పుస్తకాలు రాశాడు. అతడు చాలా అనుమానాలు వెలిబుచ్చాడు దానియేలు మీద. ఇలాంటి పుస్తకాలను ఆధారం చేసుకొని ఇక రకరకాల కారణాలు, అవి ఇప్పుడు మనకు అవసరం లేదు. వాళ్ళు ఏమంటారంటే, అసలు దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రవచనాలు చదువుతూ ఉంటే అవి ప్రవచనాలు లాగా లేవు, జరిగిపోయిన చరిత్రను చదువుతున్నట్లుగా ఉంది. కనుక మక్కాబీల కాలములో, ఎందుకంటే 35వ వచనం వరకు మక్కాబీల కాలం వరకు జరిగిన చరిత్రనే దానియేలు ప్రవచించాడు. ఆ తర్వాత అది లేదు. కనుక మక్కాబీల కాలములో ఒక వ్యక్తి జరిగిపోయిన చరిత్ర అంతటిని కూడా ఈ ప్రాఫెటిక్ లాంగ్వేజ్లోకి మార్చి, ఈ ప్రవచన భాషలోనికి దాన్ని మార్చి, దానియేలు రాసినటువంటి గ్రంథములోనికి, లేకపోతే ఆ గ్రంథపు చుట్టలలోనికి దీనిని జొప్పించి, ఇది దానియేలు రాసినట్లుగా, ఆ తర్వాత దానియేలుకు ఒక గొప్ప ప్రవక్త స్థానం ఇవ్వడం కొరకు కొద్దిమంది చేసిన ప్రయత్నంగా వీళ్ళు తలస్తూ ఉన్నారు. కానీ అది తప్పు. నేనైతే దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాల్లో ప్రతి మాట దానియేలు భక్తుడే వ్రాశాడు. నెబుకద్నెజరు కాలములో బందీగా వెళ్ళి అక్కడ ఇంచుమించు 70 సంవత్సరాలు లేదా ఇంకొద్దిగా కాలము జీవించి చనిపోయినటువంటి దానియేలే ఈ గ్రంథాన్ని రాశాడని నేను దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. అందుకే నమ్మలేని ప్రవచనాలని మధ్య బ్రాకెట్లో నిజాలు అని పెట్టాను. ఇవి నిజాలు. ఉదారవాదులకు, మిగిలిన వాళ్ళకి నమ్మకం కలగకపోవచ్చు నమ్మకం. ఎందుకంటే అంత నిర్దుష్టంగా ఉన్నాయి ఈ ప్రవచనాలు. అసలు ఒక వ్యక్తి ఇలా ప్రవచించగలడా అని అనుమానం వస్తుంది. అంత ఖచ్చితమైన ప్రవచనాలు. ఇవి చదువుతుంటే దేవుని వాక్యం మీద విశ్వాసం పెరిగిపోతుంది. దృఢమైన విశ్వాసం మనకు
పాత నిబంధన మీద కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, దానియేలు యొక్క 70 వారాలు అర్థం చేసుకోవడానికి ముందుగా మనం 11వ అధ్యాయం 1 నుంచి 35 వచనాల్లో ఉన్న ప్రవచనాలు అర్థం చేసుకుందాం. మీరు నోట్స్ రాసుకోవడానికి వీలుగా ఉండడానికి నేను ఇది కూడా 2 ముక్కలుగా నేను మీకు చేస్తాను. సో ఇంచుమించుగా 20వ వచనం వరకు ఈ వీడియోలోను, 21వ వచనం నుండి మళ్ళీ 20 నుంచి 35 వరకు మరొక వీడియోలోను, 35 నుంచి మరొక వీడియోలోను నేను మీకు పెడతాను. సో దట్ యూ కెన్ రైట్ నోట్స్ ఈజీలీ. ఆ తర్వాతనే 2వ అధ్యాయము, ఆ తర్వాత మరి మిగిలిన జంతువులు ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాక మనం 70వ వారము దగ్గరికి వద్దాం. అప్పుడు మీకు చాలా క్లారిటీ ఏర్పడుతుందని నా ఉద్దేశం. నాకున్న టీచింగ్ అనుభవంలో నేను అర్థం చేసుకున్నది ఇది. సో లెట్ us ప్రొసీడ్ విత్ చాప్టర్ 11. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో ఈ 69 వారాల చరిత్ర వ్రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయానికి చూడండి ఒకసారి. ఇక్కడ మొదటి వచనం చదువుతున్నాను. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకు బలపరచుటకు నేను అతని వద్ద నిలవబడి తిని. సో క్రీస్తు పూర్వము 536, 39 లేదా 36 నుంచి 39 మధ్యలో వివిధ చరిత్రకారులు వివిధ డేట్స్ ఇస్తున్నారు. ఇది క్రీస్తు పూర్వము పర్షియన్ హిస్టరీ కనుక దీన్ని యూదు భక్తులు లేదా దానియేలు రాసినప్పుడు దీన్ని కొద్దిగా తేదీలు వాళ్ళ లెక్కల్లో వస్తాయి. దాన్ని మనం అంతగా పట్టించుకునే అవసరం లేదు. కొద్దిమంది 536 అంటారు, కొద్దిమంది 539 అంటారు. ఇట్ డజంట్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఫైన్. సో మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరము BC 539. అప్పుడు దానియేలుకు ఈ యొక్క ప్రవచనాలు వచ్చాయి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 35 వచనాలు. దానియేలు ప్రవచించిన 9వ అధ్యాయములో 70 వారములు నీకు నియమింపబడినవి అని, నీ జనమునకు నియమింపబడినవి అని దేవుని యొక్క దూత వచ్చి చెప్పినప్పుడు ఆ 70 వారాలలో మొదటి 69 వారాల చరిత్ర, అంటే 69 వారాలలో ఉన్న చరిత్ర అంతా అని అర్థం కాదండి. మక్కాబీయుల పీరియడ్ వరకు ఉన్న చరిత్ర ఇక్కడ రాయబడింది. సో చాలా మటుకు 29 వారాల చరిత్ర అంటే ప్రాముఖ్యమైన అంశాలు అవి, యూదా జాతికి సంబంధించినంత వరకు, అందుకని అవి అక్కడ లిఖించబడ్డాయి. దానియేలు 11వ అధ్యాయము 36 నుంచి 45 వచనాల్లో అనగా ఈ భాగము 70వ వారానికి చెందినటువంటి ప్రవచనాలు, అంటే 7 ఏళ్ల శ్రమకాలానికి సంబంధించిన ప్రవచనాలు. కొద్దిమంది ఒక ప్రశ్న అడిగారు కూడా, 7 ఏళ్ల శ్రమకాలం అని బైబిల్లో ఎక్కడుంది అని. 7 ఏళ్ల శ్రమకాలం అని బైబిల్లో ఎక్కడా లేదు. త్రిత్వం అనే మాట ఎక్కడుంది? అది కూడా లేదు. చాలా మాటలు లేవు, కానీ ఆ సత్యాలు ఉన్నాయి. మనము ఈ ప్రవచనాలు అర్థం చేసుకుంటే 7 ఏళ్ల శ్రమకాలము ఉన్నది అన్న సంగతి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ 70వ వారమే 7 ఏళ్ల శ్రమకాలం. సో దాని గురించి కూడా మనం తప్పకుండా ఈ సిరీస్లో మనము చూస్తాం. ఇప్పుడు మనము ప్రొసీడ్ అవుదాం. 11వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఇట్ ఈజ్ ఎ ట్రూత్. అది సత్యం, అందుకే నిజాలు అన్నాను నేను. ఒక సత్యం కాదండి, అనేక సత్యాలు మనం వినబోతున్నాం. ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట, సో దర్యావేషు తర్వాత ఇంకొక 3 రాజులు వస్తారు అన్నాడు. సో ఆ 3 ఎవరయ్యా అంటే, కాంబిసెస్ క్రీస్తు పూర్వం 532 నుంచి 522 వరకు రాజ్యం చేశాడు. ఆ తర్వాత సూడో సెమిరిడిస్
కొద్దిమంది చరిత్రకారులు ఆయన గౌమత అని కూడా పిలుస్తారు. 522లో చాలా కొద్ది కాలము రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత 1వ డేరియస్ స్టాస్పస్ 522 నుంచి 486, కాస్త ఎక్కువ కాలమే పారసీక రాజ్యం మీద పర్షియన్ సామ్రాట్టుగా ఉన్నాడు. ముందుకెళ్దాం. అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. సో ఈ 4వ రాజు కొద్దిగా మనం గమనిద్దాం. అంటే వీళ్ళందరికన్నా గొప్పవాడు, అంటే బహుశా దర్యావేషు వీళ్ళందరికన్నా చాలా గొప్ప రాజు వచ్చాడు. ఈయననే అహష్వరోష్ 1 అంటారు, జెరక్సెస్ 1 అని అంటారు, లేదా పర్షియా భాషలో అహష్వరోషు, తెలుగులో కూడా అహష్వరోష్ అనే అనువాదం చేసుకున్నాం. కనుక మనము పర్షియా వాళ్ళ పదాలే వాడుకుందాం ఇంగ్లీష్ పదాల కన్నా ఎక్కువగా. సో అహష్వరోషు 486 నుంచి 465 వరకు పరిపాలించాడు. చాలా గొప్ప రాజు. అందుకే ఆయన గురించి రాయబడింది, అధికైశ్వర్యము కలిగి తనకున్న సంపత్తు చేత బలవంతుడై. సో ఇతనే చాలా బలవంతుడు, చాలా గర్విష్ఠుడు అండి, చాలా గొప్ప సైన్యం కలిగిన వాడు. ఎస్తేరు కాలంలో ఇతనే ఉన్నాడు. ఎస్తేరే ఇతని యొక్క భార్య ఎస్తేరు. సో ఒక సంఘటన జరిగింది. 3వ వచనం, ఇతడు 2లో చూడండి, గ్రేకీయుల రాజ్యము అంటాడు. అంటే గ్రీకులకు విరోధంగా యుద్ధము చేయడానికి వెళ్ళాడు, కానీ ఓడిపోయి వస్తాడు. సో ఆ కోపము చాలామంది మీద చూపిస్తాడు అనుకోండి. గ్రీకుల మీద యుద్ధానికి వెళ్ళి అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయి తిరిగి వచ్చినటువంటి రాజు ఇతను. 4వ వచనం, 3వ వచనం, అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును. సో ఆ శూరుడగు రాజే అలెగ్జాండర్ ద గ్రేట్. అతనే మహా అలెగ్జాండర్ ఇతనండి. సో ఈజ్ అలెగ్జాండర్ ద గ్రేట్. 4వ వచనంలోనే, అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశము నలుదిక్కుల విభాగించబడును. ఆకాశం యొక్క నలుదిక్కుల విభాగించబడును అన్నది మనము చదువుతున్నాం. ఆయన రాజ్యము శిథిలమైపోయింది, ఆకాశపు నలుదిక్కుల విభాగించబడినది. అది అతని వంశపు వారికి కానీ, అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వం చేయు వారికి కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పిరిగివేయబడను. అతని వంశపు వారు దానిని పొందరు, కానీ అన్యులు పొందుదురు. సో అలెగ్జాండరే చిన్న వయసులో చనిపోయాడు. సో అతని వంశానికి అది దొరకదు అని చెప్పబడింది. సో దానియేలు 8:8లో అలెగ్జాండర్ చిన్న వయసులోనే చనిపోయినట్టుగా మనం ఇక్కడ చదువుతాం. మనము 70 వారాలు అర్థం చేసుకోవడానికి 8వ అధ్యాయంలోని ప్రవచనాలు కూడా చూడాలి. ఆ మేకపోతు అత్యధికముగా బలము వచ్చెను, అది బహుగా పుష్టినొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కుల 4 పెరిగెను. సో దాని బలమైన కొమ్ము అలెగ్జాండర్, అది ఇరిగిపోయింది. సో అలెగ్జాండర్ పూర్తిగా రాజ్యస్థాపన చేయకముందే చనిపోయాడు. సో ఇక్కడ 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా 4వ వచనములో అతని వంశానికి దొరకలేదు. ఎందుకంటే అలెగ్జాండర్కు భార్య బర్సినా. సో అలెగ్జాండర్కి బర్సినాకు పుట్టిన కుమారుడి పేరు హెర్క్యులస్ పొలిస్పార్కస్. హెర్క్యులస్ పొలిస్పార్కస్ ఇతడు హత్య చేయబడతాడు. చిన్న వయసులోనే ఇతన్ని హత్య చేయబడతారు. ఆ తర్వాత అలెగ్జాండర్కి మరొక భార్య ఉంది, ఆమె పేరు రొక్సేనా. సో వీళ్ళకు ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు కూడా అలెగ్జాండరే. సో అతన్ని చిన్న అలెగ్జాండర్ అంటారు. సో ఈ చిన్న అలెగ్జాండర్ కూడా క్రీస్తుపూర్వం 310లో హత్య చేయబడతాడు. కనుక అలెగ్జాండర్ వంశములో ఎవరికి రాజ్యం దొరకలేదు. అతని యొక్క 4 సైన్యాధిపతులు
మనం 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా చదివాం, కొమ్ము విరిగి 4 కొమ్ములు మొలిసేయని. సో అలెగ్జాండర్ చనిపోతాడు, 4 కొమ్ములు మొలుస్తాయి, ఆ 4 రాజ్యాన్ని పంచుకుంటారు. మనం 8వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు డీటెయిల్గా ఆలోచన చేద్దాం. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది మొదటి సైన్యాధిపతి లిసిమాకస్. సో ఇతను థ్రేస్, ఆసియా మైనర్ ప్రాంతాలను ఆక్రమించుకుంటాడు. రెండవ వ్యక్తి కసాండర్. ఇతడు మాసిదోనియా, గ్రీస్ ప్రాంతాలను ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి 1వ సెల్యూకస్ నెకెటర్. హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇతడు చాలా ప్రాముఖ్యమైన వాడు. నెబుకద్నెజరుకు వచ్చిన విగ్రహం యొక్క దాంట్లో 2 తొడలు. సో ఒక తొడ 1వ సెల్యూకస్ నెకేటర్, 2వ తొడ 1వ టాలమీ సోటర్, టాలమీ 1 సోటర్ అంటారు. సో వీళ్ళిద్దరు, అది 2వ అధ్యాయం అప్పుడు చూద్దాంలేండి, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఇతడు సిరియా, బితూనియా, పశ్చిమ భారతదేశం అంటే ఇంచుమించుగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పంజాబ్ ఇంతవరకు ఇతను ఆక్రమించుకున్నాడు. సో ఇతడే సెల్యూకస్ నెకెటర్. ఇతని గురించి మనం చరిత్రలు కూడా చదివాం. పోరస్ అనే రాజు, పోరస్, గుండప్ప పోరస్ అనే రాజు పంజాబ్ని పరిపాలించాడు, తక్షశిల ఏమండి. సో ఈ ఏరియా అంతా కూడా ఈ సెల్యూకస్ నెకేటర్ చేతిలోకి వచ్చింది. 4వ సైన్యాధిపతి టోలమీ 1 సోటర్, 1వ టోలమీ సోటర్. ఇతడు ఈజిప్ట్, పాలస్తీనా, అరేబియా. సో ఇప్పటి నుంచి దానియేలు గ్రంథంలో ఈ రాజ్యాన్ని ఉత్తర రాజ్యము అని పిలువబడింది, ఈ రాజ్యము దక్షిణ రాజ్యము అని పిలువబడింది. సో ఎందుకు ఇది ఉత్తర రాజ్యము, ఇది దక్షిణ రాజ్యం అన్నారంటే ఈ మధ్యలో పాలస్తీనా ఉంది. సో పాలస్తీనాకు ఉత్తరంగా ఉన్నది ఈ సెల్యూసిడ్ వంశస్థుల రాజ్యం లేదా సెల్యూకస్ నెకెటర్ యొక్క రాజ్యం. దక్షిణాన ఉన్నది ఐగుప్తు. సో ఇది టాలమీ సోటర్. సో ఇతడి చేతిలోనే ఉంది ఈజిప్ట్, పాలస్తీనా, అరేబియా. కానీ ఈ రెండింటి మధ్యలో పాలస్తీనా ఉన్నది అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద మ్యాప్. చూశారు, ఇక్కడ ఎర్ర గీత ఉంది. సో ఇది లిసిమాకస్ ఆక్రమించుకున్న స్థలం, ఏరియా. ఇదేమో కసాండర్, ఇది కసాండర్. సో ఇది ఫస్ట్ సెల్యూకస్ లేదా సెల్యూకస్ 1, కింగ్ ఆఫ్ ద నార్త్. ఇతడే ఉత్తర రాజు అని పిలువబడింది. ఇది మొత్తము సెల్యూసిడ్ ఎంపైర్. చూసారా, కొంత ఇండియా కూడా ఈయన భాగంలోకి వచ్చింది. సో ఈ గీత కింద ఇది టాలమీ రాజ్యం. ఇది టాలమీలు అంటారు, ఐగుప్తు రాజ్యము. ఇదంతా కూడా ఆయన ఆక్రమించుకున్నాడు. సో ఈ రెండింటి మధ్యలో పాలస్తీనా ఉంది. సో ఇక్కడ యెరూషలేం మీకు కనపడుతుంది అనుకుంటాను. సో దీనికి మధ్యలో పాలస్తీనా ఉంది. ప్రారంభంలో వీళ్ళ చేతిలో ఉంది. సో యెరూషలేం కొంతకాలం ఇటు, కొంతకాలం ఇటు, అట్లా యుద్ధాల మధ్యలో నలిగిపోయింది. అందుకే 69 వారాల గురించి చెప్తూ తొందరగల సమయములు. సో వార్స్ బిట్వీన్ ఉత్తర రాజుకు దక్షిణ రాజుకు జరిగే యుద్ధాల మధ్యలో పాలస్తీనా మాటికి దెబ్బలు తినింది. వీళ్ళు యుద్ధానికి వచ్చి పోయేటప్పుడు వాళ్ళని కొట్టిపోవడమో, గెలిచిపోయేటప్పుడు వాళ్ళని కొట్టిపోవడమో, లేకపోతే టాలమీలు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి వస్తూ కోపం వీళ్ళ మీద చూపించడమో, లేదా టోలమీలు ఇక్కడికి యుద్ధానికి వెళ్ళి వస్తూ గెలిచి వస్తూ కోపం వీళ్ళ మీద చూపించడం. అలాగా వీళ్ళు చాలా నలిగిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. ఇది కొంత జ్ఞాపకం పెట్టుకుందాం. సో ఇది సెల్యూకస్ 1 నికేటర్ యొక్క నాణాలు. ఇది అతని యొక్క ఊహా చిత్రం, ఇది గీయబడింది. అలాగే ఇతను టాలమీ 1 సోటర్. సో ఇవి ఆయన పేరు మీద వచ్చినటువంటి నాణ్యాలు. ముందుకు వెళ్దాం.
5వ వచనానికి వస్తున్నాను. అయితే దక్షిణపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు, అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును, అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వము అగును. బాగా గమనించండి. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో, అతని అంటే అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ అధిపతులలో మరొక వాడు అనమాట. అతడు ఎవరు? మరొక వ్యక్తి. వీళ్ళు ఏలుతారు. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వం అగును. సో దెర్ ఆర్ 2 పీపుల్. దక్షిణపు రాజు 1వ టాలమీ 1 సోటర్. ఐగుప్తు ఇదంతా కూడా ఆయన చేతికి వచ్చింది. అతని అధిపతులలో ఒకడు, అంటే అలెగ్జాండర్ యొక్క అధిపతులలో మరొకడు 1వ సెల్యూకస్ 1 నెకెటర్. ఇతడు చాలా బలవంతుడు అవుతాడు, రోజు రోజుకు ఇతడు చాలా గొప్పవాడు అవుతాడు అని దానియేలు చాలా ముందుగానే ప్రవచించాడు. 6వ వచనానికి వెళ్దాం. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. సో కొన్ని సంవత్సరాలు అంటే రాజులు మారిపోయారు అని అర్థం అండి. రాజులు మారిపోయారు. సో టాలమీ 1 సోటర్, సెల్యూకస్ 1 నెకెటర్ వాళ్ళ కాలం అయిపోయింది. తర్వాత తరము వచ్చింది అని అర్థం. కొన్ని సంవత్సరాలైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు, మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును, అయినను ఆమె భుజబలము నిలుపుకొన నేరదు, అతడైనను అతని భుజబలమైనను నిలువదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. సో ఈ 5వ వచనాన్ని మళ్ళొక్కసారి మనము గమనిద్దాం. సో ఇక్కడ 5వ వచనంలో ఈ 1వ సెల్యూకస్ నెకేటర్, ఈ టాలమీ వీళ్ళిద్దరు కూడా క్రీస్తు పూర్వం 306లో రాజు అనే బిరుదుని ఇద్దరు తగిలించుకుంటారు. తర్వాత ఈ యొక్క సెల్యూకస్ నెకేటర్ నెంబర్ 1 నెకేటర్ ఈయన బబులోను మీదికి దండెత్తుతాడు. చూశారండి ఇక్కడ బ్యాబిలోన్. సో ఇతను ఇక్కడ బ్యాబిలోనికి దండెత్తుతాడు. అప్పుడు ఈ బబులోను మహాసామ్రాజ్యం మనం విన్నాం మనం నెబుకద్నెజర్ కాలంలో. కానీ వీళ్ళతో పోలిస్తే ఇది చాలా చిన్నదైపోయింది. సో అప్పుడు బబులోన్ను యాంటిగోనస్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఇక్కడ చూసారా, వారిద్దరూ కూడుకొని అని అంటారు. అంటే వాళ్ళిద్దరు అంటే ఈ టాలమీ వీళ్ళిద్దరు కలిసి ఈ యాంటిగోనస్, ఎందుకంటే అప్పటికి బబులోను కొద్దిగా బలమైన రాజ్యం కాబట్టి వాళ్ళు దాన్ని ఓడిస్తారు. సో ఈ సెల్యూకస్ బాగా ఇదంతా విస్తరించి ఇతడి కన్నా బలవంతుడు అవుతాడు. అది కొద్దిగా మనము మనసులో పెట్టుకోవాల్సినటువంటి చరిత్ర. ఇప్పుడు 6వ వచనానికి వద్దాం. 6వ వచనం చూడండి. మరియు వారు సమాధాన పడవలనని కోరగా, సో యుద్ధాలు జరుగుతున్నాయి, సమాధాన పడాలనుకున్నారు. అప్పుడు దక్షిణ దేశపు రాజకుమార్తె. సో ఎవరు దక్షిణ దేశపు రాజు? అప్పుడు 2వ టాలమీ ఫిలడెల్ఫస్. సో మొదటి టాలమీ అయిపోయాడు, ఇప్పుడు 2వ టాలమీ ఫిలడెల్ఫస్, టాలమీ 2 ఫిలడెల్ఫస్ అంటారు. ఇతడు 285 నుంచి క్రీస్తు పూర్వము 285 నుంచి 246 వరకు ఇతడు పరిపాలించాడు. సో రాజకుమార్తె, అతని కుమార్తె పేరు బెరెనికే. ఇతడు ఏం చేశాడంటే సమాధాన పడి తన కుమార్తెను ఈయనకిచ్చి పెళ్లి చేశాడు. 2వ యాంటియోకస్. సో ఈయన పేరు 2వ యాంటియోకస్ థియోస్. ఆర్ యాంటియోకస్ 2 థియోస్ అంటారు. సో ఇతడుని అంటే సంధి కింద స్నేహం కొరకు ఇతను తన కుమార్తె బెరెనికను ఈ 2వ యాంటియోకస్కి ఇచ్చి
పెళ్లి చేస్తాడు. ఎందుకంటే రాజ్యం పెద్దదవుతుంది కదా అని అనుకుంటాడు. కానీ ఇక్కడ చదివం చూశారండి, అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు. రాజకుమార్తె ఉత్తర దేశపు రాజు వద్దకు వచ్చినట్టు పెళ్లి చేసుకుంది. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు, అతడైనను అతని భుజమైలను నిలవదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలముందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. సో వాళ్ళు తమ రాజ్యాన్ని కోల్పోతారు అని చెప్తున్నాడు. అంటే ఏం జరిగింది అంటే, ఈ బెరెనికే క్రీస్తు పూర్వం 252లో ఈ యాంటియోకస్ II థియోస్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆ పెళ్లి చేసుకోవడం కొరకు ఈయన ఏం చేస్తాడంటే, తన మొదటి భార్య లవదకియా, ఆమె పేరు లవదొకియా. సో తన మొదటి భార్య లవదకియకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ బెరెనికే యొక్క తండ్రి, ఆమె భుజబలం అంటే ఈమె యొక్క భుజము, మరి ఈమె భుజబలం ఎవరు? ఆమె తండ్రే కదా. సో ఈ రెండవ టోలమీ చనిపోతాడు. అప్పుడు ఈ రెండవ యాంటియోకస్ ఏం చేస్తాడంటే వెళ్ళి, సో ఈయన చచ్చిపోయాడు కనుక ఇతడు వెళ్ళి మళ్ళీ తన మొదటి భార్యను తెచ్చేసుకుంటాడు, లవదొకియాను తెచ్చేసుకుంటాడు. ఏమండి, ఊరుకుంటారా రాజుల భార్యలు? సో ఈ లవదొకియా ఏం చేస్తుందంటే బెరెనికేకు పుట్టినటువంటి కొడుకును ఈమె విషమిచ్చి చంపేస్తుంది. అది 6వ వచనములో దానియేలు చెప్పినటువంటి ప్రవచనం. చూశారండి, దానియేలు యొక్క ప్రవచనాలు ఎంత నిక్కచ్చిగా నెరవేరినాయో. అందుకే చాలామంది నమ్మలేకపోతున్నారు, నిజంగా ప్రవచనమా లేకపోతే చరిత్ర అంతా అయిన తర్వాత ఈ గ్రంథంలో ఇరికించారా అని. బట్ యాజ్ ఎ బైబిల్ బిలీవింగ్ ఫండమెంటలిస్ట్ క్రిస్టియన్, బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు దైవ ప్రేరిత గ్రంథాలని నమ్మేవాళ్లలో నేను ఒకడిని. అలా నమ్మేవాళ్ళ కొరకే నేను ఈ మాటలు చెప్తున్నాను. బహుశా ఉదారవాదులు, లిబరల్ థియాలజియన్స్ ఎవరైనా ఉంటే దయచేసి అర్థం చేసుకోండి, మళ్ళీ బైబిల్ దగ్గరకు తిరిగి రమ్మని మనవి చేస్తూ ఉన్నాను. రైట్, నౌ విల్ గో టు ఈయన టాలమీ II ఫిలడెల్ఫస్. ఇతడు యాంటియోకస్ II థియోస్, అవి ఆయన యొక్క నాణ్యాలు, ఈయన తయారు చేసిన నాణ్యాలు. ఈజ్ యాంటియోకస్ II థియోస్. 7-8 వచనాలు చదువుతున్నాను. అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి, సో ఆమె అంటే ఎవరు ఇక్కడ? బెరెనికే. మరియు అతడు 7, ఆమెకు బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో చొరబడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును. మరియు అతడు వారి దేవతలను, సొమ్ములను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తుకు తీసుకొని పోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తరపు దేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును. సో 7 and 8 వర్సెస్. ఆమె వంశములో ఒకడు ఎవరతడు? బెరెనికే యొక్క సోదరుడు, 3వ టాలమీ యుర్గేటస్, టాలమీ III యుర్గేటస్ 246 to 221 ఈయన పరిపాలించాడు. అప్పుడు ఉత్తర దేశపు రాజు ఎవరంటే 2వ సెల్యూకస్ కలినికస్ పరిపాలిస్తున్నాడు. సో 2వ సెల్యూకస్ కలినికస్ అంటే సెల్యూకస్ II కలినికస్ అంటాం, 247 to 226. సో ఇతడు పరిపాలిస్తున్నాడు. బెరెనికే సోదరుడు టాలమీ III యుర్గేటస్. సో ఇతడు యుద్ధానికి వెళ్ళి తన ఇష్టానుసారముగా జరిగించను, అంటే బాగా యుద్ధం చేసి గెలిచి బాగా దోసుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళి, సో ఇతడు చాలా బలవంతుడు. టాలమీ III యుర్గేటస్ 2వ సెల్యూకస్ కలినికస్ కంటే బలవంతుడు. అంటే రివర్స్ అయిపోయిందండి. ఇందాకే అప్పుడేమో ఉత్తర దేశపు రాజు బలవంతుడు, దక్షిణ రాజు బలహీనుడు. ఇప్పుడు దక్షిణ రాజు బలవంతుడయ్యాడు, ఉత్తర దేశపు రాజు బలహీనుడయ్యాడు. వీళ్ళకు కొట్లాట్లు అవుతూనే ఉన్నాయి. వీళ్ళ యుద్ధాల మధ్యలో పాలస్తీనా వాళ్ళు దెబ్బలు తింటూనే ఉన్నారు, యూదులు నష్టపోతూనే ఉన్నారు. అందుకే తొందరగల సమయాలు
అని మనము ఆ 69 వారాలు తొందరగల సమయాలు అని మనము చదువుతాం. సో ఇతను టోలమీ 3 యూర్గేటస్, ఇవి సెల్యూకస్ 3 కలినికస్ యొక్క పిక్చర్స్ అండ్ అతని యొక్క నాణ్యాలు. సో ఇతడు సెల్యూకస్ 2 కలినికస్. నౌ విల్ గో టు ద verse 9 సారీ 9వ వచనానికి వెళ్దాం. 9వ వచనం, అతడు దక్షిణ దేశపు రాజు దేశములో చొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును. అతని కుమారులు యుద్ధము చెయ్యబూని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి ఏరువలె ప్రవహించి ఉప్పొంగును, యుద్ధము చెయ్యబోని కోట దనుక వచ్చు. సో 9వ వచనంలో ఉన్నటువంటి ఈ అతడు ఎవరు? ఇతడు ఎవరంటే సెల్యూకస్ కలినికస్. ఇందాక మనము చెప్పుకున్నాం చూసారా, ఇతడు సెల్యూకస్ 2 కలినికస్ ఇతడండి. సో ఇతడు దక్షిణ దేశపు రాజు. అప్పుడు ఎవరున్నారని చెప్పుకున్నాం మనం, టోలమీ 3 యూర్గేటస్ పరిపాలిస్తూ ఉన్నాడు. సో ఇతడు ఇంతకుముందు యుద్ధానికి వెళ్ళాడు, గెలిచి దోసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇతడు బలవంతుడై సైన్యాన్ని సమకూర్చుకొని మళ్ళీ రివెంజ్ కొరకు, ప్రతీకారం కొరకు యుద్ధానికి వచ్చాడు. సో యుద్ధానికి వచ్చారు. సో 10వ వచనంలో చదివితే అతని కుమారులు అంటాడు, యుద్ధము చెయ్యబూని మహాసైన్యముల సమూహములను సమకూర్చుకుందురు. సో 3 కుమారులు. వాళ్ళు ఎవరయ్యా అంటే, 3వ సెల్యూకస్ సెరెనస్ 226 నుంచి 223 వరకు. ఆ తర్వాత 3వ మహా యాంటియోకస్ ఈజ్ ద గ్రేట్ కింగ్, అందుకే యాంటియోకస్ ద గ్రేట్ అంటారు. యాంటియోకస్ 3 గ్రేట్ ఆర్ యాంటియోకస్ ద గ్రేట్ అని కూడా అంటారు. జస్ట్ లైక్ అలెగ్జాండర్ ద గ్రేట్ లాగా ఈజ్ యాంటియోకస్ ద గ్రేట్. 3వ మహా యాంటియోకస్ 223 నుంచి 187 వరకు, ఏ లాంగ్ పీరియడ్ ఇతడు పరిపాలిస్తాడు. సో మొత్తము 3 రాజులు వచ్చి పరిపాలిస్తారని, 3 అతని కుమారులు, సారీ 3 అంటారు, అతని కుమారులు యుద్ధము చెయ్యబోని. సో 2 కుమారులు యుద్ధము చెయ్యబోని వాళ్ళు వస్తారు, యుద్ధము చేస్తారు, కోట దనుక వస్తారు. నౌ విల్ గో టు 11 to 13 చాప్టర్స్. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును. ఆ గొప్ప సైన్యం ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనసును అతిశయపడును. వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలవచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చాను. సో లెట్ us go back again to verse 10. అతని కుమారులు యుద్ధము చెయ్యబూని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందరు. సో మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేయాలి మీకు. 3వ సెల్యూకస్ సెరెనెకస్ 223లో చనిపోయాడు. ఇప్పుడు 3వ మహా యాంటియోకస్ ఇతడు, అందుకే ఇక్కడ ఉంది కదా 11వ వచనములో, దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో, సింగులర్ ఉత్తర దేశపు రాజు. 10వ వచనంలో అతని కుమారులు అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఒకే రాజు, అంటే ఇతను చనిపోయాడు, ఇతడు వచ్చాడు. సో గొప్ప సైన్యం కనుక ఇతడు గ్రేట్ యాంటియోకస్ ద గ్రేట్, ఇతని మీదకి యుద్ధానికి వచ్చాడు. సో ఎవరి దక్షిణ దేశపు రాజు అంటే టోలమీ ఫిలోపేటర్. సో ఈయన 221 నుంచి 203 వరకు పరిపాలిస్తాడు. సో ఈ టోలమీ ఫిలోపేటర్ మీదకి యుద్ధానికి వచ్చాడు. సో ఇంతకుముందున్న రాజు చనిపోయాడు. సో ఎవరు ఈ 3వ రాజు, ఉత్తర దేశపు రాజు ఎవరు అంటే 3వ మహా
యాంటియోకస్ ఆర్ యాంటియోకస్ 3 గ్రేట్. యాంటియోకస్ 3 గ్రేట్, మూడవ మహా యాంటియోకస్. వీళ్ళిద్దరి మధ్య యుద్ధాలే ఈ 11 నుంచి 13 వచనాల్లో వివరించబడ్డాయి. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ టోలమీ ఫిలోపేటర్ కొంత బద్ధకస్తుడు. దానివల్ల ఏమవుతుందంటే ఇతని బద్ధకం వల్ల కోట దాకా వచ్చేస్తాడు. అందుకే రాశారు చూసారా, కోట దనుక వచ్చును, 10వ వచనములో కోట దనుక వచ్చును. సో కోట దాకా వచ్చేదాకా ఈ టోలమీ ఫిలోపేటర్ ఏం చేయలేదండి. అంటే కాస్త సైన్యం ఉన్నా కూడా కాస్త బద్దకించి అటు ఇటుగా కొంత దెబ్బతిన్నాడు మనవాడు. సో ఇతడు యుద్ధం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ తన కోటను ఈ యాంటియోకస్ 3 గ్రేట్ యుద్ధానికి వస్తున్నాడని తెలిసి ఏం చేస్తాడంటే ఈ టోలమీ ఫిలోపేటర్, హీస్ టోలమీ ఫిలోపేటర్, అతని యొక్క ఆయన యొక్క పిక్చర్స్ మనం చూస్తున్నాం. సో ఈ టోలమీ ఫిలోపేటర్ ఇతడు ఏం చేస్తాడంటే తన భార్య అర్సినోయ్, అంటే ఈమె సిస్టర్ కమ్ వైఫ్, వాళ్ళు అలాగే పెళ్ళిళ్ళు చేసుకున్నారండి. ప్యూర్ రక్తం, ప్యూరిటీ ఉండాలని. అంటే తండ్రి కూతుర్ని కాదు కానీ వాళ్ళకు 2-3 భార్యలు ఉంటారు కనుక ఇతర మారు తల్లుల పిల్లల్ని చేసుకోవడం అన్నది ఐగుప్తులో ఉంది, ఈ రాజులందరి లైఫ్లో ఉంది. ఇది రోమన్స్లో, గ్రీక్స్లో, బాబిలోనియన్స్లో, అష్యూరియన్స్లో, ఈజిప్షియన్స్లో, రాజుల్లో, ఫరోస్లో, వీళ్ళందరిలో అది ఉన్నది ఆ ప్రాక్టీస్. సో ఈ సిస్టర్ వైఫ్ ఈమె. సో వీళ్ళు పాలస్తీనాకు దగ్గరలో ఉన్న రాఫా అనే దగ్గర యుద్ధానికి వచ్చి అక్కడ 217లో యుద్ధం చేసి యాంటియోకస్ని ఓడిస్తాడు. 70,000 మంది సైన్యం చూశారు అక్కడ. గొప్ప సైన్యము సమకూర్చుకొనినను అది ఓడిపోవును. 11వ వచనంలో ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యం సమకూర్చినను అది ఓడిపోవును. సో వీళ్ళు ఓడిపోతారు 70,000 మంది సైనికులు ఉన్నప్పటికీ కూడా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యాంటియోకస్కి ఫిలోపేటర్కి సంధి కుదురుతుంది, సంధి చేసుకుంటారు. హీస్ యాంటియోకస్ 3 ద గ్రేట్. సో ఈయనకు చూసారా ఏనుగు సైన్యం, ఇదంతా ఎక్కువ మంది గజ బలం. సో అప్పటి నుంచి సంధి కుదురుతుంది. యాంటియోకస్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఊరుకోడండి. పెద్ద రాజు, బలమైన రాజు, ఐగుప్తు మీద ఓడిపోయి ఉండొచ్చు. అందుకే ఇక్కడ అంటాడు, ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. సో ఈ మధ్యలో ఏం చేస్తాడంటే అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. అంటే మళ్ళీ ఐగుప్తు మీదకి యుద్ధానికి వస్తాడు. ఈ మధ్య కాలములో ఇంకా సైన్యాన్ని పెంచుకొని ఆస్తిని, ధనాన్ని పెంచుకుంటాడు. ఎలాగయ్యా అంటే తూర్పు దేశాల మీదకి దండయాత్రకు వెళ్తాడు. సో ఇంచుమించు ఇండియాలో వెస్టర్న్ ఇండియా, ఆ తర్వాత కాస్పియన్ అంటే రష్యా అటువైపు కాస్పియన్ సముద్రం వరకు, సో అన్ని దేశాల మీద దండెత్తి గెలిచి సైన్యాన్ని సమకూర్చుకొని ధనాన్ని సమకూర్చుకొని వస్తాడు. ఈలోపు ఏమైపోతుందంటే ఈ ఫిలోపేటర్ మనం చెప్పుకున్నాం కదా, టోలమీ ఫిలోపేటర్, ఇతడి భార్య ఇందాక చెప్పుకున్నాం మనం అర్సినోయ్. సో వాళ్ళిద్దరు కూడా విచిత్రంగా 203లోనే BC 203 క్రీస్తు పూర్వం 203లో విచిత్రంగా చనిపోతారు. వీళ్ళు ఎందుకు చనిపోయారు అన్నది తెలియదు. ఏమంటే రాజుల కోటలో హత్యలు జరుగుతూ ఉంటాయి, ఎవరు ఎందుకు చేశారో తెలియదు. ఫలానా వాడు చేశాడు అని చరిత్రలో రాసినప్పటికీ వాడే చేశాడా లేదా, వాడి మీద నేరం మోపబడి ఆ నేరం రుజువు చేయబడిందా,
ఈ రాజుల చరిత్రలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. సో క్రీస్తు పూర్వం 203లో చనిపోతారు. అప్పుడు ఇతని యొక్క వీళ్ళ యొక్క కుమారుడు 5వ టోలమీ ఎపిఫేనేస్, టోలమీ 5 ఎపిఫేనేస్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే, చిన్న వయసులోనే ఐగుప్తుకు రాజవుతాడు, ఐగుప్తు రాజ్యానికి రాజవుతాడు. నౌ లెట్స్ గో టు వర్స్ 14. ఆ కాలమందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్టు కూడుదురు కానీ నిలవలేక కూలుదురు. సో ఇక్కడ అనేకులు అంటే చాలామందిని, రకరకాల రాజ్యాల మీదకి వెళ్ళాడు కదండి, రకరకాల రాజ్యాన్ని పోగేసుకొస్తాడు. ఇక్కడ మరొక మాట ఏమంటాడంటే నీ జనములోని బందిపోటుదారులు, అంటే యూదులలో కూడా కొద్దిమంది పనికిమాల వాళ్ళు మొదటి నుంచి ఉన్నారండి. పనికిమాలిన వాళ్ళు సమూయేలు కాలం నుంచి ఉన్నారు. పనికిమాలిన వారు అనేవాళ్ళు సమూయేలు కాలం నుంచి ఉన్నారు. సో ఇప్పుడు ఈ భ్రష్టత్వపు కాలంలో, అంటే యూదుల యొక్క భ్రష్టత్వపు కాలంలో ఇంకా ఎక్కువ ఉన్నారు ఈ పనికిమాలినోళ్ళు. సో వీళ్ళు బందిపోటు దొంగలు లాంటి వాళ్ళు, దారి దోపిడి, వీళ్ళందరినీ కూడా తన సైన్యంలో సమకూర్చుకుంటాడు. సో యూదులు కూడా ఈ యాంటియోకస్ III గ్రేట్తో సైన్యంతో కలిసి టాలమీ మీదికి, ఈ చిన్న రాజు మీదికి, టాలమీ 5 ఎపిఫెనేస్ మీదికి యుద్ధానికి వెళ్తారు. కానీ వాళ్ళు ఓడిపోతారు, కూలిపోతారు ఆ యుద్ధంలో. నౌ వర్స్ 15, 15వ వచనం. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును. సో యాంటియోకస్ III గ్రేట్ యుద్ధానికి వచ్చాడు. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందున, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందకపోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనును. సో ఇక్కడ జరిగింది ఏమిటంటే ఉత్తర దేశపు రాజు 3వ మహా యాంటియోకస్ III గ్రేట్. సో దక్షిణ దేశపు రాజు 5వ టాలమీ ఎపిఫెనేస్, టాలమీ 5 ఎపిఫెనేస్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇతడు అంతగా యుద్ధం చేయలేకపోతాడు, వయసులో చిన్నవాడు. సో ప్రాకారము గల కోటను పట్టుకుంటాడు. అంటే 203లో సీడన్ ఫోర్ట్, సీదోను కోటను ఈ యొక్క ఐగుప్తు రాజు సిరియా రాజు యాంటియోకస్ III గ్రేట్ ఈ యొక్క సీదోను కోటను ఆక్రమించుకుంటాడు. 16వ వచనం. వచ్చిన వానికి ఎదురుగా ఇతరండి టోలమీ 5 ఎపిఫెనేస్, టోలమీ 5 ఎపిఫెనేస్ చిన్న వయసులోనే రాజు అయ్యాడు. ఐగుప్తు దేశానికి చిన్న వయసులోనే రాజు అయ్యాడు. రైట్. 16వ వచనం. వచ్చిన వానికి ఎదురుగా ఎవరునూ నిలవలేకపోయినందు తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశంలో అతడు ఉండగా అది అతని బలము వలన పాడైపోవును. సో ఆనందము గల దేశం అంటే పాలస్తీనా. ఇందాక నేను చెప్పాను, ఉత్తర రాజ్యానికి దక్షిణ రాజ్యానికి మధ్యలో పాలస్తీనా ఉంది, అంటే ముఖ్యంగా యెరూషలేం ఉంది. యుద్ధాలు జరిగినప్పుడు ఇద్దరి దగ్గర దెబ్బలు తింటున్నారు, వీళ్ళు ఇద్దరి దగ్గర దెబ్బలు తింటున్నారు. కొన్నిసార్లు ఐగుప్తు రాజు కిందకి వెళ్ళిపోతారు, కొన్నిసార్లు సిరియా రాజు కిందకు వచ్చేస్తారు. అది వాళ్ళ యొక్క పరిస్థితి. అందుకే 69 వారములు తొందరగల సమయములు అని మనము 70 వారాల దర్శనం దగ్గర మనము చదువుతాం. అందుకని ఇవన్నీ నేను ముందుగా వివరిస్తున్నాను 70 వారాలు చెప్పుకోవడానికంటే ముందు. సో ఇక్కడ ఆనంద దేశాన్ని పాడు చేస్తాడంటే వాళ్ళని బాగా హింసిస్తాడు, శ్రమ పెడతాడు, ఇవన్నీ కూడా చేస్తాడు.